శ్రీరాముడు సీతాదేవి లక్ష్మణునితో కలిసి ధనస్సు ధరించి వనములకు వెళుతున్నాడు. ముందుగా శ్రీరాముడు, మధ్యలో సీతాదేవి, చివరిగా లక్ష్మణుడు ధనస్సు బాణములు కలవాడై వారి వెనుకగా నడుస్తున్నాడు. దారిలో వనాలు, పర్వతాలు కనువిందు చేయుచుండగా నదులను చూస్తూ నదీ తీరంలో ఇసుక తిన్నెలపై సంచరిస్తూ ఉన్నారు. చక్రవాకములు, పద్మాలు, కలువలు, బెగ్గురు పక్షులు, జలపక్షులతో నిండి కనులకు కనువిందు గావించే సరస్సులను చూశారు. దారిలో అడవి దున్నలు, చుక్కల వేళ్ళు, మదగజములు, వనవారాహములు కనిపించాయి. వారందరూ మునులతో కలిసి ఇలా కొంత దూరం వెళ్ళిన తరువాత సూర్యాస్తమయ సమయం అవుతుండగా ఒక యోజనం వరకు విస్తరించి ఉన్న సుందరమైన ఒక తాటకమును చూశారు. అక్కడి సరస్సులో నల్లని కలువ పువ్వులు, ఎర్ర తామరలు, నీటిలో తిరిగే బెగ్గురు పక్షులు, రాజహంస, కలహంసలతో, ఏనుగుల గుంపులతో నిండి ఉన్న సరస్సు నుండి వేణు, మృదంగ ధ్వనులు, మధుర గానములు వినిపించసాగాయి. కాని వారికి అక్కడ ఎవరూ కనిపించలేదు. ఆ ధ్వనులు విన్న రామ లక్ష్మణులు ధర్మభృతుడనే మహర్షిని కుతూహలంతో ఇలా అడిగారు: "ఓ మహర్షి, ఈ అద్భుతమైన సంగీతం వినడం వల్ల మాలో కుతూహలం పెరిగింది. అదే రహస్యమైన విషయం కాకపోతే దీని గురించి మాకు పూర్తిగా తెలపండి." ధర్మభృతుడు రాముని మాటలకు సరస్సు యొక్క పుట్టు పూర్వోత్తరముల గురించి ఇలా చెప్పాడు: "రామా, ఈ సరస్సు పేరు పంచాప్సరము. దీన్ని మాండకర్ణి మహర్షి తప ప్రభావం చేత నిర్మించాడు. ఇది అన్ని కాలాలలో నీటితో సమృద్ధిగా ఉంటుంది. మాండకర్ణ మహర్షి నీటిని, గాలిని మాత్రమే ఆహారంగా తీసుకుంటూ 10,000 సంవత్సరాలు తీవ్రమైన తపస్సు చేశాడు. ఆ తపస్సు తీవ్రతకు దేవతలు భయకంపితులయ్యారు. వారందరూ అగ్నిదేవుని నాయకత్వంలో ఒకచోట చేరి వారిలో వారు ఇలా చర్చించుకున్నారు: మనలో ఒకరి స్థానాన్ని ఆక్రమించాలని ఇలా తీవ్రంగా తపస్సు చేస్తున్నాడు ఈ మహర్షి అని. వారందరూ కలవరపాటుతో మహర్షి తపస్సు భంగపరచాలని నిశ్చయించుకున్నారు. దానికనుగుణంగానే అతి సుందరాంగులైన 5 మంది అప్సరసలను మహర్షి తపస్సు భంగపరచడానికి పంపారు. దేవతా కార్యాన్ని సిద్ధించడానికి దివ్యాంగనలైన ఆ 5గురు అప్సరసలు ధర్మాధర్మాలు బాగా తెలిసిన మాండకర్ణ మహర్షిని కామవశుని చేశారు. దాని ఫలితంగా వారైదు మంది మహర్షి భార్యలయ్యారు. తాటకం యొక్క అడుగు భాగంలో ఒక గృహం వారి కోసం నిర్మించబడింది. తపశ్శక్తితో ముని యువకుడయ్యాడు. ఆ 5గురు సుందరాంగులు ఆయనతో క్రీడిస్తూ హాయిగా జీవించసాగారు. వారు ఆటపాటలతో క్రీడిస్తున్న ఆ అప్సరసల ఆభరణాల ధ్వనులు, వీణాది మధురమైన సంగీతనాదాలు ఇప్పుడు మనకు వినబడుతున్నాయి. మహర్షి యొక్క ఆశ్చర్యమైన ఆ మాటలు విని శ్రీరాముడు సీతాలక్ష్మణ సహితుడై ఆలకించాడు. మహర్షి మాటలపై శ్రీరాముడు అక్కడ ఆశ్రమ ప్రదేశాలన్నీ చూడగా అవన్నీ కుశలు వల్కములతో నిండి ఉన్నాయి. బ్రహ్మ తేజస్సు ఉట్టిపడుతూ ఉంది. శ్రీరాముడు సీతాలక్ష్మణులతో ఆశ్రమమున ప్రవేశించి అక్కడి మునులతో పూజలందుకొని నివసించసాగాడు. ప్రశాంతమైన ఆశ్రమములో శ్రీరాముడు మునీశ్వరుల అతిథి సేవలతో సుఖంగా నివసిస్తున్నాడు. గొప్ప గొప్ప అస్త్రాలను ప్రయోగించడంలో సమర్థుడైన శ్రీరాముడు సీతాలక్ష్మణ సహితుడై పూర్వం తాను నివసించిన మునుల ఆశ్రమాలకు వరుసగా మరొకసారి వెళ్ళాడు. ఒక ఆశ్రమంలో 10 మాసాలు, మరొక ఆశ్రమంలో 1 సంవత్సరం, వేరొక ఆశ్రమంలో 4 మాసాలు, మరికొన్ని ఆశ్రమాల్లో వరుసగా 5, 6, 7 మాసాలు నివసించసాగాడు. కొన్ని చోట్ల ఒక ఆశ్రమంలో 1 మాసం కంటే ఎక్కువగాను, 3 మాసాలు, 8 మాసాలు హాయిగా నివసించాడు. ఈ విధంగా సీతారామ లక్ష్మణులు వేరు వేరు ఆశ్రమాలలో హాయిగా 10 సంవత్సరాలు గడిపారు.